హలో అండి. నమస్తే. నేను మీ సంధ్య. సో, ఈరోజు వీడియో వచ్చేసి నా ఫ్రైడే మార్నింగ్ రొటీన్‌గా ఎలా పూజ చేస్తానో అన్నదైతే చూపిస్తాను. సో, అలానే నేను దేవుడి మూల అన్నమాట రాగి చెంబునైతే పెట్టుకుంటానండి. సో, అది ఎలా పెట్టుకోవాలి? ఎప్పుడు చేయించాలి? దానివల్ల లాభాలేంటి? అన్నీ క్లియర్‌గా, డీటెయిల్‌గా చూపిస్తూ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ఎవ్వరును స్కిప్ చేయకుండా టిల్ ఎండ్ వరకు చూడండి వీడియో. మీకు అందరికీ అర్థమవుతుంది ఏంటి అన్నది. సో, నేనైతే ఫ్రైడే రోజు కొంచెం పూజ అయితే స్పెషల్‌గా చేసుకుంటా. ఫ్రైడే, సాటర్డే గానీ, అలానే ట్యూస్‌డే అనమాట. సో, ఫ్రైడే రోజైతే మార్నింగ్ తలకి స్నానం చేసుకొని, ఇల్లంతా మాపు పెట్టుకొని, ద్వారాలు బొట్లు పెట్టుకొని, అలానే ముందు రోజే నేను స్టవ్ అవి కడుక్కొని పెట్టుకుంటానండి. సో, బొట్లయితే పెట్టేసుకొని, ఈరోజైతే పరమాన్నం చేస్తున్నాను. సో, ఎవ్రీ ఫ్రైడే, సాటర్డే అలా ఒక్కొక్కసారి ఒక్కొక్క ఐటెమ్ చేస్తూ ఉంటాను దేవుడి కోసం. సో, వీక్‌కి అంటే డైలీ అయితే రెగ్యులర్‌గా నేను నార్మల్‌గా చేసేస్తూ ఉంటాను పూజ. సో, ఈ 3 డేస్ అయితే కొంచెం స్పెషల్‌గా చేసుకుంటాననమాట. సో, ఇలా స్పెషల్ డేస్ పెట్టుకుంటే మనకి కొంచెం చేంజ్‌లాగా అనిపిస్తుందండి. సో, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇక్కడైతే నేను పరమాన్నం అయితే పెట్టేశాను. సో, కొంచెం నేను ముందే పరమాన్నం ఎప్పుడు పెట్టాలనుకున్నా సరే ముందే బియ్యం కడిగేసి అందులో కొంచెం వాటర్ యాడ్ చేసి పక్కన పెట్టేసుకుంటాను. సో, ఇంకా తర్వాత కొంచెం ఉడికిన తర్వాత పాలు యాడ్ చేసేసి బెల్లం అయితే తురుముకొని వేసేసుకున్నాను. సో, పరమాన్నం అయితే ఎవరికీ చెప్పక్కర్లేదని అనుకుంటున్నాను. సో, మాక్సిమం అందరికైతే తెలుసు దీని ప్రాసెస్. సో, అందుకే నేనైతే ఏం ఎక్స్‌ప్లెయిన్ చెయ్యట్లేదు. ఇదేం కొత్త రెసిపీ అయితే కాదు కదండీ! సో, అందుకే నేను చెప్పట్లేదు. సో, ఫ్రైడే అలానే సాటర్డే గానీ, ట్యూస్‌డే గానీ మార్నింగ్, ఈవినింగ్ అయితే ఇల్లు మొత్తం ధూపమైతే వేసుకుంటానండి. దీనికైతే నేను బొగ్గులైతే ముందే తెచ్చి పెట్టుకుంటాను కొనుక్కొని. సో, వాటినైతే ఎండలో అయితే 2 డేస్ ఆరబెట్టేసిన తర్వాత ఒక బాక్స్‌లోకైతే తీసుకొని స్టోర్ చేసుకుంటాను. సో, వీటినైతే నేను స్టవ్ మీదనే పెట్టేస్తానండి. సో, ఈ పక్కనైతే పరమాన్నం అవుతుంది. సో, ఈ లోపల అవి కూడా అయిపోతాయని పక్కనే పెట్టేస్తున్నాను. ఒక 2, 3 మినిట్స్ అయితే మంటలో పెట్టిన తర్వాతకి ఫ్యాన్ గాలిలో పెట్టేస్తానండి. సో, అవైతే నీట్‌గా మనకి రెడీ అయిపోతుంది. మనకు పూజ కంప్లీట్ అయ్యే లోపల. సో, ఇప్పుడైతే మనం పరమాన్నం అయితే అయిపోయింది. ఇంకా లాస్ట్‌కైతే ఒక దాంట్లో నెయ్యేసుకొని, ఇంకా డ్రై ఫ్రూట్స్ అయితే కాజు, కిస్మిస్ అవన్నీ ఏసుకొనైతే పెట్టేసుకుంటున్నాను. సో, ఏదైనా సరే పరమాన్నంకి మెయిన్ మనకి టేస్ట్ రావాలన్నా సరే నెయ్యి లాస్ట్‌ది మెయిన్ అయితే యాడ్ చేసుకోవాలండి. ఈ నెయ్యి అలానే డ్రై ఫ్రూట్స్ యాడ్ చేస్తేనే మనకు మంచి టేస్ట్ అనేది వస్తుంది. సో, ఇదైతే రెడీ అయిపోయింది. దీన్నైతే ఇప్పుడు నేను పక్కన పెట్టేసుకుంటాను. సో, అటు సైడ్ బొగ్గులు కూడా రెడీ అయిపోతున్నాయి. సో, ఈ లోపలైతే పూజకు కావాల్సినవన్నీ నేనైతే రెడీ చేసుకుంటున్నాను. సో, ఇప్పుడు రాగి చెంబుని ఎలా పెట్టుకోవాలన్నది చూసేద్దాం. సో, రాగి చెంబునైతే ఫస్ట్ నీట్‌గా వాష్ చేసుకొని తీసుకోవాలండి. సో, నా దగ్గరైతే ఇలాంటి రాగి చెంబు ఉంది. ఇదే ఉండాలి, ఇదే మోడల్ ఉండాలని ఏం లేదు. మీ దగ్గర ప్లెయిన్ రాగి చెంబు ఉన్నా సరే సరిపోతుంది. సో, నాకైతే రాగి చెంబు మీద మొత్తం అష్టలక్ష్ములైతే ఉన్నారు. సో, అష్టలక్ష్ములందరికును గంధం, కుంకంతోటైతే బొట్లు పెట్టుకున్నాను. మీ దగ్గర ప్లెయిన్ ఉన్నా సరే సరిపోతుంది. దానికి బొట్లు పెట్టుకొని ఉంచుకుంటే బానే ఉంటుంది. సో, దీనికైతే నేను ముందే చెప్తున్నానండి. రాగి చెంబు పెట్టడం వల్ల మన ఇంట్లో ఏదో చేంజ్ అయిపోతది అన్నట్టుగా అయితే నేనేం చెప్పను. ఎందుకంటే ఏదైనా సరే నమ్మకంతోటే వస్తుందని. సో, నమ్మకం పెట్టి మీరు చెయ్యండి. ఖచ్చితంగా మీరే చూస్తారు ఆ చేంజెస్ ఏంటి అన్నది. సో, మనకి కొంచెం చేంజ్ అవుతుంది. ఎందుకంటే మన మనసు ఎప్పుడు నెగెటివ్‌గా ఉన్నా సరే పాజిటివ్‌గా చేంజ్ అవుతుంది. ఇంట్లో గొడవలు, చిరాకులు అవేవి లేకుండా ఉంటుంది. సో, స్టార్టింగ్ ఇవన్నీ జరగవండి. పెడుతూ తర్వాత అలా అలా చేంజ్ అవుతూ ఉంటుంది. సో, దీంట్లో అయితే ఫ్రెష్ వాటర్ అయితే యాడ్ చేసేసుకొని, దీంట్లో కొంచెం పసుపు, కుంకం అలానే అక్షింతలు తీసుకోండి. సో, దీంట్లో రూ. 5 కానీ, రూపాయి కానీ ఏదైనా రెండిట్లో ఒకటైతే వేసుకోండి. సో, వేసుకున్నాక ఇది పెట్టిన తర్వాత మళ్ళీ ఈ వాటర్‌ని ఎప్పుడు చేంజ్ చేయాలి ఏంటి అనేది చెప్తాను. సో, ఇందులో అయితే ఫ్లవర్స్ అయితే యాడ్ చేసుకోండి. ఈ పువ్వులు అనేది కొంచెం వాడిపోకుండా, కుళ్ళుకోకుండా చూసుకోండి కొంచెం. సో, అవైతే ఫ్రెష్‌వి వేసుకున్నాక దీన్ని ఇప్పుడు మనం తీసుకొని అక్కడ పెట్టాలండి. సో, ఎక్కడ పెడుతున్నాము ఏంటి అన్నది చూద్దాం. సో, ఇక్కడైతే నేను రాగి చెంబు కింద చిన్న ప్లేట్ అయితే పెట్టుకున్నా. మీరైతే ఎక్కడైనా పెడితే మాత్రం కింద తమలపాకులు 2 అయితే వేసుకొని పెట్టండి. సో, ఒట్టిగా అయితే కింద పెట్టకూడదు. సో, నేనైతే దేవుడి గదిలో అయితే వేస్తానండి. దేవుడి గదిలో మూలలో అయితే పెట్టుకుంటాను.
సో మూల పెట్టుకున్నప్పుడైతే పసుపుతోటి అలికి అలానే ముగ్గు పెట్టుకుంటాను. సో మీరు ఒకవేళ ద్వారం దగ్గర కూడా పెట్టుకుంటారండి. సో ద్వారం దగ్గర పెట్టుకున్నా సరే సోమవారం ఈవినింగ్ కానీ తీసేసి క్లీన్ చేసేసి వాటర్ అంతా చేంజ్ చేసేసేయాలి. సో వాటర్ ఏంటంటే ఎక్కడ తొక్కని ప్లేస్లో పడేయాలన్నమాట. సో గంగలైనా కలపవచ్చు, లేదంటే చెట్టుకైనా పోసేయొచ్చండి. సో నెక్స్ట్ ఆ రూపాయి కాయిన్ అయితే అలానే ఉంచాలి. మళ్ళీ పెట్టుకున్నప్పుడు సేమ్ ఇదే ప్రాసెస్లో రూపాయి యాడ్ చేసుకొని ఇదే పెట్టాలి. సో సోమవారం ఈవినింగ్ తీసేసుకొని మళ్ళీ మంగళవారం మార్నింగ్ పెట్టుకోవాలి. నెక్స్ట్ గురువారం ఈవినింగ్ తీసేసి శుక్రవారం పెట్టుకోవాలన్నమాట ద్వారం దగ్గర పెట్టుకుంటే. అది కూడా స్టార్టింగ్ అయితే అలా పెట్టుకోలేమండి. ఎందుకంటే స్టార్టింగ్ మన ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఎక్కువ ఉంటే మాత్రం అవి వాడిపోవడము, చెంబు నల్లగా అవ్వడం అట్లా జరుగుతూ ఉంటుంది. సో ఓపిక మీద పెడుతూ ఆటోమేటిక్గా చేంజ్ అవుతుంది. సో దేవుడి గదిలో అయితే పెట్టేటప్పుడు మాత్రం డైలీ చేంజ్ చేసుకోవాలండి. సో దేవుడి గదిలో మూల పెట్టినప్పుడు అయితే డైలీ చేంజ్ చేయాలి ఖచ్చితంగా. దీనికి మాత్రం వారానికి 2 సార్లు చేంజ్ చేసేది ఏమి ఉండదు, డైలీ చేంజ్ చేసుకోవాలి. ఇంకొక డౌట్ వచ్చేసి ఇది ఎక్కడ పెట్టుకోవాలి ద్వారం దగ్గర అని అంటే, ఇంట్లో నుంచి బయటికి వెళ్ళినప్పుడు కుడి వైపు అయితే పెట్టుకోవాలండి. సో దేవుడు గదిలో అయితే మూలైతే మనం వాటర్ నార్మల్గా పెడతాం కదా, అదే ప్లేస్లో ఇది కూడా పెట్టుకోవాలి. సో ఇది కూడా ఒకసారి చేయండి. మీరు ఖచ్చితంగా చేంజెస్ చూసాక నాకు కామెంట్ చేయండి. సో ఇప్పుడైతే చేంజెస్ అవ్వదండి. ఓపిక మీద పెడుతూ ఆటోమేటిక్గా మనకు చేంజ్ అవుతుంది. ఎప్పుడైతే మనకి పువ్వులు వాడకుండా అలానే రాగి చెంబు కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటుందో అప్పుడు మన ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ తగ్గినట్టు, సో పాజిటివ్ ఎనర్జీ వచ్చినట్టుగా అనమాట. సో ఏదైనా సరే నమ్మకం మీద చెయ్యండి, ఖచ్చితంగా జరుగుతుంది. సో ఏ పని దేవుడి దగ్గర పూజ అయినా సరే, వ్రతమైనా ఏదైనా సరే నమ్మకంతో చేస్తేనే దాని ఫలితం అనేది ఉంటుంది. సో దీన్ని కూడా నమ్మకంతో చెయ్యండి. రాగి చెంబు పెట్టేటప్పుడు మాత్రం మీకు అష్టలక్ష్మి స్తోత్రం వచ్చినా చదువుకుంటూ పెట్టండి. లేదు అని అంటే శ్రీ మాత్రే నమః అనుకుంటేనా పెట్టండి. సో ఇదండి నాకు ఈరోజు ఫ్రైడే మార్నింగ్ పూజ రాగి చెంబు గురించి చెప్పాను. సో నా పూజ అంతా కంప్లీట్ అయ్యేసరికి మా బాబు అయితే చేసిన రచ్చ చూడండి ఒకసారి. ఎప్పుడు పసుపుతో మంచి ముగ్గు పెట్టుకుని ఇలానే చేస్తాడు. సో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని మాత్రం మర్చిపోకండి. స్టే ట్యూన్డ్ గైస్, బై బై.